ఏం నాన్న? చూడమ్మా, మీ అన్న ఏదో చెప్తున్నాడు. నిజం చెప్పమ్మా, నీకు ఇష్టమేనా? భయపడకుండా చెప్పమ్మా. భయపడకుండా చెప్పమ్మా, నీకు ఇష్టమేనా? ఇష్టమే నాన్న. సరే, అన్నా చెల్లెలు ఏకమయ్యారు. ఇప్పుడు ఏం చేద్దాం? సలహాలు మాట్లాడారా? మాట్లాడను. నీకు ఇప్పుడు కావాల్సి వచ్చింది నా సలహా. పర్వాలేదు, చెప్పు. ఏముంది, ఇద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసేద్దాం. సరే, అయితే నువ్వు ఇక్కడే ఉండి పెళ్లి పూర్తి చేసి మరీ వెళ్ళు. ఓ, ఇప్పుడే టెలిగ్రామ్ ఇచ్చి మా సంసారాన్ని పిలిపిస్తాను. నువ్వు పర్వతుని పిలిపించు, ముహూర్తం పెట్టించేద్దాం. నాన్న, మన దేశంలో ఇప్పుడు గొప్ప గొప్ప పెళ్లిళ్ళన్నీ మన నాయకులే చేస్తున్నారు. చాలా దర్జాగా ఉంటున్నాయి. చెల్లాయి పెళ్లి కూడా అలాగే చేద్దాం. అలాగే చేయించు, మనము ఆ పద్ధతిలో వాళ్ళేగా. శుభమస్తు. కన్యాదాతలు వధూవరుల చేత పాణిగ్రహణం చేయించాలి. ఈ పత్రికలో ఉన్నట్టు చదవండి. నా కుమార్తెను నీకు సహధర్మచారినిగా చేయుచున్నాను. ఈ కన్యతోనే నీవు జీవితాంతము ధర్మాచరణము చేయవలను. నీవు సన్యసించరాదు, ఇంకో స్త్రీని వివాహం ఆడరాదు, కోరరాదు, కన్నెత్తైనా చూడరాదు. తెలిసిందా? ఆయన ముందు వరుడు ప్రమాణం చెయ్యాలి. నీ అభిమతమును తెలుసుకొని మన గురువుల అనుమతిని పొంది నాకు సహధర్మచారిణిగా నీ పాణిని గ్రహించిన మీ ధర్మమే నా ధర్మముగా సంతోషంగా మేము అనుసరించి ఉంటాను. ఇంకా నేనేమైనా? ఇంకేమీ లేదు. ఇంతటితో మీ పని అయిపోయింది. వధూవరులు ఇలా రావాలి. శివు, అవును, నిజమే. నా పని అయిపోయినట్టు. ఏమిటి శివుంది? ఏముంది, నా పని అయిపోయిందటగా. నాన్న, మీ సంగతి తెలియక ఆయన ఏదో కార్యక్రమం చెప్పారు, మీరు ఊరుకోండి నాన్న. అవునయ్యా, నీకంతా తెలుసు. వీళ్ళు అన్ని సక్రమంగా చేయించు. నేనే పనికి మళ్ళీ ఊరుకో శివు, అమ్మాయి చూస్తే. ఉభయులు కలిసి ఈ ప్రమాణాలు చెయ్యాలి. మనమిద్దరము 7 అడుగులు కలిసి నడిచినందువల్ల స్నేహితులమైన మనమిద్దరము 7 అడుగులు కలిసి నడిచినందువల్ల స్నేహితులమైనాం. శ్రేయస్కాములమై మనము ప్రమాణములు చేసుకొనుచున్నాం. శ్రేయస్కాములమై మనము ప్రమాణములు చేసుకొనుచున్నాం. మనము చేయు పనులు ఒకరితోనొకరు చెప్పుకుందాం. మనము చేయు పనులు ఒకరితోనొకరు చెప్పుకుందాం. మంచి మనస్సుతో ప్రేమించి ఉందాం. మంచి మనస్సుతో ప్రేమించి ఉందాం. సత్యమును తప్పక ఒకరినొకరు అనుసరించుచు సహజీవన యాత్ర చేయుదాం. సత్యమును తప్పక ఒకరినొకరు అనుసరించుచు సహజీవన యాత్ర చేయుదాం. ఏది కొంచెం అట్టనండి. ముందు నువ్వు చదువమ్మా. మంచి మనస్సుతో నుండునటులా దేవతలు మనలను అనుగ్రహింతురుగాక. మనము చేసుకుని ప్రమాణములకు బద్ధులమై మంగళప్రదముగా ఏకధర్మ సూత్రమును అనుసరించి ఉండునట్లుగా దేవతలు మనల్ని అనుగ్రహింతురుగాక. మీకు ఒక ముఖ్యమైన రహస్యం చెబుతున్నాను. మన మానవ మాతృలకు జీవితంలో ఒక్కసారైనా ప్రేమగండం తప్పదు. ప్రేమగండమా? అవును నాయన. స్త్రీకి పరపురుషుడు కారణంగాను, పురుషునికి పరస్త్రీ కారణంగాను ఈ ప్రేమగండం దాపరిస్తుంది. కానీ ఈ ప్రమాణాలను అనుక్షణం స్మరిస్తూ ఉంటే మనస్సు నిశ్చలమై దృఢమై ఉండి ఆ గండం తప్పిపోతుంది. అయినా ఈ గండాలేం చేస్తాయిలేండి. మనోనిగ్రహం ఉన్నవాళ్ళని
ఈ ధీమాలు కాదు, ఈ ప్రమాణాలను మరచిపోకుండా ఉండగలిగితేనే మీకు తారక. మాకు ఆ ధైర్యం ఉందిలేండి. ఈ ప్రమాణాలు ఎన్నటికీ మర్చిపోయి నేను కనిపెట్టే ఉంటాననుకోండి, ఎక్కడో కాదు మీ మనస్సులోనే. అయ్యా కొంచెం దారులండి సార్. ఎక్కడున్నాడు? సమయానికే వచ్చిందే. అదిగో షార్టుళ్ళు. ఆ సిటీ వచ్చిందే. ఓడిపోయినావుగా చాలా ఇచ్చిపోవయ్యా. ఉండు బావా, ఉండు బావా. చెల్లవయ్యా, నూరేళ్లు ఐదో తరం కలిగి కడిపడి బిడ్డలు గాని సుఖంగా ఉండమ్మా. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. ఇదిగో ఈ బైక్ దగ్గర ఉంచు. 5,000. ఎందుకు పంచెలు పెట్టావు చాలదు? 5,000 కట్నం కూడా ఇవ్వాలి. దుబారా నీకు కాదు, అమ్మాయికి అబ్బాయికి పట్టణంలో ఇల్లు తీసుకోవడానికి కావాల్సిన సరంజామంతా కొండాలి. ఎందుకు? వాళ్ళు మా ఇంట్లోనే ఉంటారుగా. ఆ ఏర్పాట్లను నేను చేయిస్తానులే, అక్కర్లేదు. దుబారా నీ సంగతి నాకు పూర్తిగా తెలుసు. పరమ లోభి. జాగ్రత్త. అమ్మాయిని అల్లుడిని తీసుకుని పట్టణం వచ్చేటప్పటికి గృహప్రవేశం ఏర్పాట్లని దర్జాగా జరగాలి. ఏదైనా లోపం వచ్చింది తెలుసుగా. ఏ అలా చూస్తావు? ఏం లేదు, వద్దంటే వదులుతావు. దుబారా పటే దుబారా. కార్ రెడీ బాబాయ్. స్టార్ట్ చేయమను. ఏది గొడుగేది? గుగ్గుడు పంపించు. పంపుతలే పదవయ్యా. వస్తా అబ్బాయి వెళ్ళొస్తాం. ఏమో సీతమ్మా వెళ్ళొస్తాం. అబ్బాయ్ దేవి జగదంబిక, దేవి జగదంబిక. నీ పాదాజముల దేవి జగదంబిక, జగదంబిక, దేవి జగదంబిక. చూసావా మరి? కొత్త కాపురానికి కావాల్సిన సామాన్లన్నీ మన ఇంట్లోంచే సప్లై చేశాను. చేసావు. ఆయన రానివ్వండి చెబుతాను. అంతగా చెప్పి 5,000 ఇచ్చి పంపిస్తే రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదని ఈ పాత సరంజాం అంతా నింపుతావా? ఓష్ ఓష్, నీకెంత వాయి వచ్చింది? ఈ సలహాలు రావుకే సలహాలు ఇస్తున్నావు. జై హింద్ బాబాయ్. అందరిని తీసుకొచ్చేసాను. నువ్వు మిలిటరీ కదా, మంచి పని చేశావు. పద పద. ఏది రండి బావగారు, రండి కూర్చోండి. ఏదో కుచేలుడింటికి కృష్ణుడు వచ్చినట్టుగా ఉంది. చూసావా సీను, ఈ పెద్ద భవంతి అమ్మాయి అల్లుడు ఉండడానికి ఇచ్చేశాను. నేను చిన్న ఇంట్లోనే ఉంటున్నా. ఇదిగో అమ్మాయి, ఈ నోట్లు నీ దగ్గర ఉంచుకో. ఏమిటి బాబాయ్ ఇది? స్త్రీధనంగా నీకు నేను ఇచ్చిన కట్నం అనుకుని నీ పేర బ్యాంకులో వేసుకో. మరి నా ఇంట్లో ఏం తక్కువ అనుకున్నాడో నాన్న, ఇక్కడ సౌకర్యాల కోసం 5,000 ఇచ్చాడు. నే దుబారా చేస్తాను. 100కు మించి ఖర్చు పెట్టలేదు. చూడు, అంత సామాను మన ఇంట్లోనే అట్టా సర్దేసినాను. తగలేదు కదా? లేదు కానీ లోపలికో ముందు. లోభి, పరమ లోభి. నేనంత చెప్పి పంపిస్తే నా కూతురు సంవత్సరానికి ఈ ఓటి కూర్చునే పాత బల్లనా? పాతవి అచ్చొచ్చాయి రాని వేశాను. ఇవి నాటివా? మీ తాతలు నాటి. నాన్న, ఈ ఇంట్లో ఒక్క క్షణమైనా ఉండడానికి వీల్లేదు. పదండి, మంచి బంగ్లా కుదిరేదాకా ఏదైనా హోటల్లో ఉందాం. రండి నాన్న. లేవు నాన్న, రండి. సీను ఎక్కడికి నువ్వు వెళ్ళావంటే నా మీద ఒట్టు. నాన్న, ఈ ఇంటికే నాన్న. పిన్ని బాబాయ్ దగ్గరుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేను ఈ ఇంట్లోనే ఉంటాను నాన్న. ఏమోనమ్మా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కూర్చోండి మామగారు. ఇది పర్వాలేదులేండి. సరే చెల్లాయి, ఇక అంతా నీ ఇష్టమే గాని ఈ పాత సరంజామా అంతా ఎత్తేసి కొత్త సామానైనా తీసుకురావచ్చునా? నీ ఇష్టం అన్నయ్య. థ్యాంక్స్ నాన్న. నీకు నచ్చే ఏర్పాట్లు అన్నీ చేస్తాను. ఇప్పుడే మంచి ఫర్నిచర్ షాప్ కు వెళ్ళి కావాల్సిన ఫర్నిచర్ అంతా ఆర్డర్ చేసి వస్తాను. సరేనా? కోప్పడకు సీను, దుబారా ఎందుకని. ఏడవలేకపోయావు. అయ్యా, ఈ ఉయ్యాలు ఇప్పుడెందుకు? తమరిని ఎవరు రమ్మన్నారు? ముందు చూపు సార్, ముందు చూపుతో మేమే తెచ్చాం.
బిడ్డ పుట్టేసరికి ఉయ్యాల రెడీగా ఉండాలి. ఓహా బాయ్ సీట్ నెంబర్ 7 లేవ్ అడ్ హాల్లోకి వస్తారా? బాయ్ కమ్ హియర్ అది హాల్లో మధ్యగా నడుముగా సెంటర్ లో ఇక్కడ పిచ్. అవును నీవు రాశారు కట్టాలని చూస్తున్నారు, లేకపోతే ఈ పిల్లల ఆట వస్తువులు ఇప్పుడు ఎందుకు? అబ్బోయో ఇది ముందు చెబుతానే సార్. మా కంపెనీ బోర్డు డైరెక్టర్ల మీటింగ్ లో కొత్త కాపురానికి నిర్ణయించిన ఫర్నిచర్ లిస్ట్ సార్ ఇది. ఇందులో ఒక్కటి తీసేయడానికి వీలు లేదు సార్. యు ఆర్ పెద్దలు, మా పద్ధతి మీకు నచ్చిందా? నచ్చడం ఏమిటి, పట్నం వాడిని వేరే మూర్చబోతుంటే. మొన్న ఒక అమెరికా వాడు ఇట్లాగే డంగ్ అయిపోయాడు సార్. వెంటనే వచ్చి వాళ్ళ న్యూయార్క్ లో మన షాప్ ఓపెన్ చేయమన్నాడు. అరే వెళ్ళలేకపోయారు, బతికిపోయేవాళ్ళం. ఎట్లా సార్ పోయేది? ఏ సార్, మనం దేశభక్తులం. ఓహో. మన తెలివి మన దేశానికే ఉపయోగించాలి. అదే సార్ ఇదిగో బిల్. ఏదేది ఎంత తగిలిచ్చారో ఏటో ఆల్ మోడరేట్ రేట్ అంతే ఉంటుంది రండి. అకార్డింగ్ టు ప్లాన్. అవును అంతే. 6,000 చెల్లాయి మంచినీళ్ళు బాబాయ్ కూర్చుపోయాడు. బాయ్స్ వాటర్. అందాలు అలంకారాలు ప్రైవేట్ లిమిటెడ్ మద్రాస్. ఆర్పి నందా ఏబిసిడి. బాబాయ్ ఇది ఏ ఊరు డిగ్రీ? తొందరపడకరా పిచ్చాయి. మా నందా గారి దగ్గర తూచి మాట్లాడాలి. ఏమో ఆవులు ఇస్తే పేవులు లెక్క పెట్టే రకం రా. సలహాల బాబు, నందా గారు చాలా మండిపడిపోతున్నారు. ఏం భయం లేదు, నేను వచ్చాగా. నమస్తే సార్. అట్లాగే. అబ్బాయి నువ్వు ఇక్కడ కూర్చోండు, ముందు ఒక మాట అని వస్తాను. అలా కూర్చోండి సార్, కాఫీ తెస్తాను. సెంటు భూమి లేకున్నా సెంటు మాత్రముండాలి. పూసుకున్న వారికే దేశంలో పరపతి. ఏమిటేమిటి? పూసుకున్న వారికే దేశంలో పరపతి. దేశం ప్రయాస పెట్టకుండా ప్రాసపడ్డది. ఏమో మిస్టర్ అమ్మకాలు, ఈ ప్రకటన గేయంతో ఎన్ని గ్రోసులు అమ్ముకుంటావో అమ్ముకో. అబ్బా ఇది సెంటా? మరి ఇంకేమిటి, డీసెంట్. సారు గుడ్ మార్నింగ్ సార్. ఏమిటిది? సెంటు సార్, భలే సెంటులండి, ఎక్సలెంట్. నాకెందుకండి సెంటు? మరి పూసుకున్న వారికే దేశంలో పరపతి. ఇక చెప్పండి సార్, ఎన్ని గ్రోసులు కావాలో స్టాక్ రెడీగా ఉంది సార్. నేను సెంటు కొనడానికి రాలేదు. అయితే మరి ఎందుకు దయచేసినట్టు? ఉద్యోగం కోసం వచ్చాను. ఓహోహో. ఏమో మిస్టర్ ప్రకటనలు విన్నావా? విన్నా వినకున్నా ఇట సున్నా కదా ఉద్యోగం. వారికి ఎందుకయ్యా మీ సోది, మీ పని మీరు చూసుకోండి. కాఫీ పుచ్చుకోండి సార్. ముందే మాట చెప్పండి, మీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఇష్టం వచ్చినప్పుడు పోవడానికి ఇదే ఆఫీస్ అనుకున్నారా, మీ సొంత ఇల్లు అనుకున్నారా? మరి సొంత ఇల్లుగా భావించుకునే ఇలా గప్చిప్పుగా గైర్హాజరవుతున్నారు. పంతం పట్టినట్టు 10 రోజులు ఊళ్ళో లేకుండా పోతారా? 2 రోజులుగా ఊళ్ళోనే ఉంటున్నానే. ఏం నిద్రపోతున్నారా? మీరు ఉంటే నాకెందుకు, నా తీసుకుని నాకెందుకు వీలేదు. సరే ఇంకా ఆగనివ్వండి. మరి నేను చెప్పిన కుర్రవాడు వచ్చి అవతల కూర్చున్నాడు. కూర్చోబెడితే కూర్చోడు, చేసే పని సున్నా అయినా సిఫార్సులకి తక్కువ లేదు. సరే పంపించండి. పిలిచారు. ఇదిగో ముందు కొంచెం కసు కూర్చుంటాడు కానీ జాగ్రత్తగా మాట్లాడు. నమస్తే సార్. మీ పేరు? కృష్ణారావు. చదువు? ఎంఏ సార్. ఈ రోజుల్లో ఎంఏ కాని వాళ్ళు. వ్యాపారంలో అనుభవం? ఇంతవరకు ఏమీ లేదండి. అయితే ఇంకే మాట్లాడక వెళ్ళండి. పెద్దలు మీరు కూడా ఇలా అంటే ఎలా సార్? అఖిల భారత వ్యాపారస్తులు మీరు. మీ దగ్గర 10 రోజులు పనిచేస్తే 10 సంవత్సరాల అనుభవం వస్తుందని నా నమ్మకం. అలాగా? చాలా గట్టి వాళ్ళకున్నవే. ఇక నా చెప్తాను. సలహా గారు నా సెక్రటరీ, రేపటి నుంచి ఆఫీస్కి వస్తాను. సీట్ సిద్ధం చేయించండి. చెప్తాం. వస్తాను. బాయ్. చూశావా నందా గారికి మన మాట అంటే ఎంత గురు. అసలు ఇదంతా మా అమ్మాయి రుక్మిణి చేసుకున్న అదృష్టంలే. అవును అంతే. రే
కారులో సామాన్ పెట్టడానికి ఇంతసేపు అయితే వెళ్ళారా? నా వల్ల ఆలస్యం ఏమీ లేదు బాబు. పెద్దబాబు గారు లోపల ఏదో రాసుకుంటూ కూర్చుంటాను. అవన్నీ నీకులే. నీ ముందు ఆ సామాన్లన్నీ. ఎవరికి పెద్ద మామగారు అన్ని ఉత్తరాలు రాస్తున్నారు. తనకే కిషన్ తన అడ్రస్లు రాసి కవర్లన్నీ చెల్లాయికిచ్చి రోజు ఒక ఉత్తరం రాయమంటారు. అలా చెల్లాయి దగ్గర రోజు ఉత్తరం వస్తుంటే చాలు. సరే రాబాయ్. ఏం కావరాజు 11 అయింది, ఈ పోస్ట్ మ్యాన్ ఎక్కడ తెచ్చినట్టు అని. అదే ఏం పూసయ్యా ఎక్కడ తెచ్చినట్టు? అదే ఎక్కడ చచ్చినట్టు అని. వంట రెడీగా ఉంది బాబు. మీ వంట రెడీగా ఉంటే నాకు ఆకలి రెడీగా ఉండక్కర్లే. భలే సెలవిచ్చారు. ఏమిటే సెలవిచ్చేది?